రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాలోనే మీ జిల్లా వ్యక్తే కాబట్టి మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాబట్టి మీకు ఎటువంటి ప్రాధాన్యత తగ్గదు అని మీరు అనుకుంటున్నారా? 100%. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉండేది రేవంత్ రెడ్డికి ఉంటుంది, నాకు ఉండేది నాకు ఉంటుంది. రేవంత్ రెడ్డిది నేను లాక్కునేది ఏముంది, నాది రేవంత్ రెడ్డి లాక్కునేది ఏం లేదు అక్కడ. నా మీద ఉండేటటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇంతవరకు ప్రజల్లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నా మీద ఉండేటటువంటి ఇది నా మీద ఉంటుంది. రేవంత్ కొత్తగా వచ్చిన తనతో వచ్చిన క్యాడర్ తనతో వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ వచ్చాడు కాబట్టి సరే కొంతకాలం అందరినీ కలుపుకొని పోవడానికి అందరం కలిసి పనిచేయాల్సిందే. జిల్లాలో అందరం కలిసి పనిచేస్తే రేపు 2019లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మా జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి రిజల్ట్ వచ్చేటటువంటి ఉన్నటువంటి జిల్లా. సో అందరం కలిసిమెలిసిగా పాలమూరు జిల్లాలో కలిసి పాలమూరులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 14 స్థానాలు ఏ విధంగా గెలవాలనేటటువంటి ప్లాన్తోనే ముందుకు పోతాం. పర్సనల్ ఇది ఏం లేదు ఎవరికి. అంటే ఇప్పుడు జేజమ్మకు తోడుగా ఒక బాహుబలి వచ్చాడు అని అంటున్నారు ప్రజలందరూ. దీన్ని మీరు ఏమంటారు? జేజమ్మ బాహుబలి సరేలే, సినిమాలు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత సరే ఒక్కొక్క సినిమా వచ్చినప్పుడు ఒక్కొక్క సినిమా క్రేజ్ మీద సరే అభిమానంతోనే ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. బాహుబలి అంటే ఆయన భుజాన్నే మోస్తున్నాడు పార్టీ అంతా. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా ప్రచార బాధ్యతలు ఏమైనా అప్పగిస్తే అధిష్టానము దాన్ని మీరు అంగీకరిస్తారా? చెప్పాను కదా ఇందాకనే, కాంగ్రెస్ పార్టీ ఏ డిసిషన్స్ తీసుకున్నా ఆ డిసిషన్కి మేము అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుంది, ఎవరికి అప్పగించొద్దు, అప్పగించండి అని మేము ఇక్కడ మేము డిసైడ్ చేసేది ఏం లేదు. సో పార్టీ వాట్ ఎవర్ ద పార్టీ ఇంట్రెస్ట్లో పార్టీ డిసిషన్స్ ఏమున్నా అందరం కలిసి పనిచేస్తాం. గత చరిత్ర చూస్తే 100 ఏళ్ల పైబడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గ పట్టు చాలా గట్టిగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ సపరేట్ పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పట్టు ఉందంటారా కాంగ్రెస్ పార్టీలో? అంటే నేను రెడ్డి కులాలు ఈ కులాల దీనికి చాలా దూరం. వాస్తవం చెప్పాలంటే ఈ కులాల రెడ్డి నాయకత్వం, ఈ నాయకత్వం, ఆ నాయకత్వం కాకుండా ప్రజల మధ్యలో ఎవరుండి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలలో మెప్పు పొందేటటువంటి వాళ్ళే నాయకులు అవుతారు ఎక్కడైనా కానీ. ఇది అందరూ కూడా ఇక్కడ ఏదున్నా అల్టిమేట్గా ఫైనల్గా మళ్ళీ ఓటింగ్ ద్వారానే ఎన్నుకోబడతారు. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటేనే ఎవరైనా నాయకులు అయ్యేది. సో ఆ ప్రజల మధ్యలో ప్రజలకు అన్ని వర్గాలను న్యాయం చేయగలడు, అందరితో కలిసి చేయగలనటువంటి వాడే లీడర్గా అక్కడ ఎదుగుతూ వస్తాడు. సో ఈరోజు ఈ కులము ఆ కులము అనేది కులాల గురించి విభజించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలు ఎవరు నాయకత్వం ఉంది, ఎవరు ఎక్కువ అయ్యారు, ఎవరు తక్కువ, ప్రజాదరణ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు నాయకత్వం ముందుకు వస్తారు. అంతలో అధిష్టానం ఫైనల్గా ఎవరిని నాయకునిగా డిసైడ్ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పథకాలు పెట్టారో అవి ఇప్పుడే మొలకలు వేసాను, అది చెట్టు ఈ ఫలాలు వస్తున్నాయి, ఆ ఫలాలు అందరూ అనుభవిస్తారు అంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎంతవరకు డెవలప్మెంట్కి సహాయపడింది అధికార పార్టీ? మొలకలు అనేది మన భారతదేశం ఏర్పాటైనప్పటి నుంచి, ఆ తర్వాత రాష్ట్రాలు ఏర్పాటైనప్పటి నుంచి, అప్పటి నుంచి వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎప్పుడు ఏది ప్రాధాన్యత ఉందో ఏది అనుకున్నదో ఆ రకంగా చేస్తూనే పోయింది. కాబట్టి ఈరోజు భారతదేశం ఈ స్థాయికి వచ్చింది. ఒకప్పుడు విదేశాల నుంచి మనం ధాన్యం తెచ్చుకొని తినే పరిస్థితిలో ఈ దేశం ఉంది. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినాము అంటే, ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీనే దానికి మూల కారణం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు వచ్చిన తెలంగాణ మనకొచ్చి 3.5 ఏళ్ళు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో గత 60 ఏళ్ల నుంచి ఎవరు ఏం చేయలేదు. నేను ఈ 3.5 సంవత్సరాలను నేను ఎలగబెట్టినా, నేను దీన్ని వెలిగిస్తున్నా, నేనే 24 గంటల కరెంట్ ఇస్తున్నా, నేనేమి పంటలు పండిస్తున్నా, నేనేమి ఇది చేస్తున్నానంటే నమ్మడానికి గుడ్డి వాళ్ళు ఎవరు లేరు. విన్నారా? ఈ కాలంలో మనం చెప్పిందంతా వినాలే, నేను చెప్పింది ఏదంటటువంటి విధంగా మాట్లాడితే దాన్ని ప్రజలు నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. 65 ఏళ్ళు కాంగ్రెస్ పాలన, ఇతర పార్టీలు కూడా పాలించిన మధ్యలో కాంగ్రెస్ మేజర్గా పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధానాలు అవన్నీ ఆ రోజు అవసరాన్ని బట్టి భారతదేశంలో ఎంతోమంది పెద్దలు ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉందంటే ఎంతోమంది పెద్దల కారణం దానికి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి పెద్ద అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా పట్టణంలో పెట్టిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. అటువంటి పార్టీ ఇక్కడ పాలించినటువంటి నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదే ఏం మాట్లాడతారు?
ఈ తెలంగాణ ఏమీ లేదు, ఇది ఇట్టుంది, ఇన్నేళ్ళు ఏం పాలిచ్చి, ఇన్నేళ్ళు పాలిచ్చి నీ చేతికి ఇచ్చిపోయింది కాబట్టి నువ్వు ఆ కుర్చీలో హ్యాపీగా ఈరోజు కూర్చున్నావు. ఓకే, నువ్వు హ్యాపీగా ఈరోజు కూర్చున్నావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ కుర్చీ మీద అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. 16,500 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని నీకు అప్పగిచ్చింది. పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి అరకొర మిగిలిపోయినాయి పూర్తి చేయమని చెప్పి పూర్తి చేసే దశలో నీ చేతికి అప్పగిచ్చింది. విన్నారా? ఈరోజు అన్ని రకాలుగా సరే, డెవలప్మెంట్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేపట్టినా నెక్స్ట్ ఆ ప్రభుత్వంలోకి రాకపోయినా, అధికారంలోకి రాకపోయినా వాటిని కంటిన్యూటీ చేయాల్సినటువంటి ధర్మం వచ్చిన ప్రభుత్వాల పైన ఉంటుంది. ఇది ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి దీన్ని పక్కన పెడతా, నేను దీనికి ఇంకేదో కొత్తది పెడతా అంటే మనం ముందుకు పోం, వెనక్కి పోతాం. మనం ముందుకు పోం, వెనక్కి పోతాం. ఇప్పుడు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ఉన్న వాటిని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయండి అని పదే పదే మేము నొక్కి చెప్తున్నప్పుడే వాటిపైన ఇంట్రెస్ట్ ప్రభుత్వం పెట్టలే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఒక 4 ఏళ్ళు ఆలస్యం చేస్తే వాళ్ళు చేయలేదు నేను చేసినా అని చెప్పుకోవచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది, రైతుకి ఎంత నష్టం జరుగుతుంది అంటే కేవలం తన ముద్ర వేసుకోవడానికి తను చేసినటువంటి ప్రయత్నంలో ఎంతమంది ఎంత నష్టపోతా ఉన్నారు రైతులు. ఇన్ని వేల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొద్ది మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఆపివేయడం వల్ల ఎంతవరకు మనకు నష్టం జరుగుతున్న అంచనాలు ముఖ్యమంత్రి వేసుకోవడం లేదు. కేవలం తన యొక్క ప్రిస్టేజ్గానే తీసుకుంటున్నాడు, తన ముద్ర ఉండాలని తీసుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక సుఖంగా నిద్రపోయి పాలించగలుగుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ కారణం. ఈరోజు కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తానంటాడు. ఎవరు దానికి పునాది వేసింది? కేసీఆర్ వేసాడా పునాది? ఈరోజు విద్యుత్తు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయితే ఆయన శంకుస్థాపన చేసిండో ఆ ప్రాజెక్టు నుంచి ఒక్క యూనిట్ అయినా విద్యుత్ ఉత్పత్తి అవుతుందా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసినటువంటి విద్యుత్ ప్రాజెక్టులు. యూపీఏ ప్రభుత్వంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వేసినటువంటి విద్యుత్ ప్రాజెక్టుల వల్లనే ఈరోజు అవి అందుబాటులోకి వచ్చినటువంటి ఉత్పత్తి అయి ఆ విద్యుత్ అందుబాటులోకి రావడం, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యుత్తు కొరత లేకపోవడం, ఆనాటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యల వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ కొరత లేకపోవడం వల్ల ఈరోజు నువ్వు 24 గంటల కరెంటు తెలంగాణలో ఇవ్వగలుగుతున్నావు. మాట్లాడితే ఏమంటాడు ఆయన? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆంధ్ర నాయకుడిగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యొద్దు అనేటటువంటి ఒక పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు ఏదో ఒక రకంగా బ్రేక్ అయ్యేటటువంటి ప్రయత్నంలో నువ్వు మాట్లాడిన మాటలని నెరవేర్చినావా? కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడి ఇదేదో నీ బుట్టలో వేసుకుందాం కరెంటు విషయం అంటే కరెక్ట్ కాదు మిస్టర్ ముఖ్యమంత్రి. ఓకే, కరెక్ట్ కాదు. ఈ రోజు కరెంట్ ఇస్తున్నారు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసి గుండె మీద చెయ్యి వేసుకోమని చెప్పు. జోగులాంబ గుడికి వెళ్తాడా, యాదాద్రికి వెళ్తాడా, భద్రాద్రికి వెళ్తాడా, వేములవాడకి వెళ్తాడా, ఏ గుళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేసి చెప్తాడు ఈరోజు వస్తున్నటువంటి విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, నేను వచ్చినాక చేసిన విద్యుత్తు, నా వల్లనే తెలంగాణ రాష్ట్రంలో నేను చేసిన ప్రాజెక్టు వల్ల వచ్చిన విద్యుత్తు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారని చెప్పి ఛాలెంజ్ చేసిన. ఓకే, ఏదైనా చెబితే కూడా నిజం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలి. ఈరోజు అందుబాటులోకి వచ్చింది, నీ గవర్నమెంట్లో ఉన్నావు, అందుబాటులోకి వచ్చింది విద్యుత్తు. ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కొనడానికి కూడా ఈరోజు బయట రాష్ట్రాల్లో మిగులు విద్యుత్తు ఉంది, తక్కువ రేటుకు వస్తుంది, కొంటున్నారు. అంతే తప్ప మీరు వచ్చి చేసిన ఘనకార్యం ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ఘనకార్యం ఏమీ లేదు. ఇంకా రైతులకు తప్పుదోవ పట్టించడానికి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నం అది సరికాదు, అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఈయన వచ్చే విద్యుత్ ఉత్పత్తి చేసి 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఘనత అని చెప్పుకోవడంలో ఏమాత్రం నిజం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of
fun entertainment and content. Do watch iDream.